అవసరమైతే వాళ్ళ ఆస్తిపాస్తులు అన్నింటినీ అమ్మేసుకుని అన్నీ కరిగించేసి కూడా అందరికీ అన్నదానం చేశారు. మరి అంతటి మహాతల్లి డొక్కా సీతమ్మ గారు యేసుని క్రైస్తవ మతాన్ని స్వీకరించలేదు గనక స్వర్గానికి పోతుందా, నరకానికి పోతుందా? ఒకవేళ లేదు, ఆవిడ అంత గొప్ప పుణ్యం చేసుకుంది, అంతమందికి ఆకలి తీర్చింది, అన్నపూర్ణాదేవిగా అంతమంది ఆకలిని సొంత బిడ్డల్లాగా భావించి అంతమందికి భోజనం పెట్టింది, అన్నం పెట్టింది కనుక ఆవిడికి స్వర్గానికి పోతుంది, బైబిల్ దేవుడు ఆవిడికి స్వర్గాన్ని ఇస్తాడు అంటే కనుక క్రైస్తవ మతం ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే ఇక మనం చేసే తప్పొప్పులను బట్టి, మనం చేసుకునే మంచి చెడులను బట్టే మనకి స్వర్గమో నరకమో డిసైడ్ అవుతుంది. యేసుతో పని లేదు, మనకి యేసు రక్తంతో పని లేదు అనే విషయం రుజువు అయిపోతుంది. లేదు, ఆవిడ నరకంలో వేసేస్తాడు, యేసును ఒప్పుకోలేదు కనుక ఆవిడ నరకంలో వేసేస్తాడు అంటే అది అంతకన్నా దారుణమైనటువంటి, అంతకన్నా అనైతికమైనటువంటి విషయం మతం ప్రపంచంలో ఉండదు. మరి ఈ రెండింటిలో మీరు దేన్ని ఒప్పుకుంటారు? విజయప్రసాద్ రెడ్డి